ఆకాశం ఎర్రబడిందంటే సూర్యుడు అస్తమిస్తున్నాడని కాదురా. నా సత్య ఖడ్గం శత్రువుల నెత్తురు తాగడానికి సిద్ధమైందని అర్థం. ఈ భూమి మీద రాజ్యాలు ఏలడానికి 100 మంది వస్తారు పోతారు, కానీ ఈ పరలోక ప్రాణామృతో భూలోక సామ్రాజ్యాన్ని శాసించడానికి విధి రాసిన ఒకే ఒక్క పేరు రాజసమ్మోహన. జయ హో అనకపోతే మీ తలలు తెగిన సామ్రాజ్యానికి పడితే భూమి బద్దలవుతుంది. అదే నా కంటి నుండి ఒక్క నిప్పు రవ్వ పడితే మీ వంశాలు బూడిదవుతాయి. కూటికి చేరతావా లేక నా కత్తికి తలై చరిత్రలో కలిసిపోతావా? నువ్వు చూస్తున్నవి మామూలు ఉరుము పిడుగులు కాదు రవి, అవి నీ అంతాన్ని శాసించే దైవిక కాంతి మెరుపులు. వాటితోనే నీ కోట, నీ గ్రంథలిఖిత బద్ధ కల్పిత కోటల సామ్రాజ్యం మొత్తం భస్మం అయిపోతుంది. చూడు దరిద్రుడా, గ్రంథలిఖిత బద్ధ బంధకాలు బద్దలు అవుతుంది. చూడు ఇక్కడ బ్రహ్మాండం మెరిసింది, రక్తంలా ఎర్రగా మారింది. మీ అహంకారాలు, మీ అబద్ధపు గ్రంథాలు బూడిద కాబోతున్నాయి. ఆకాశంలో మీకు కనిపిస్తున్న ఆకారు చీకట్ల నల్లటి పోగే ఆ బూడిదకు సజీవ సాక్ష్యం. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ధర్మానికి సత్యానికి జరిగిన యాగం. నేటితో ఈ భూమిపై అన్యాయం అంతమైంది. ఈ క్షణం నుండి క్షేత్రం సాక్షిగా పరమ పవిత్ర పరలోక ప్రాణామృత సామ్రాజ్యం స్థాపించబడింది.